నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా సాగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సుసంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రముఖుల పరిచయం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన స్థితులు గోచరిస్తున్నవి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరిపోతాయి. సన్నిహితుల నుండి మాట సహాయం అనేది అందుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సానుకూలమవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా నిర్వహించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అదనపు పనిభారం తగ్గడం వలన మంచి ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థుల యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.